దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ మాట యేసుప్రభు వారు తోమా గారిని గురించి రాయబడి ఉంది. యేసుప్రభు శిష్యులలో ఒకరైన తోమా గారు ప్రభు చనిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులకు కనబడ్డారు. అలాంటి సమయంలో ప్రభు కనబడినప్పుడు తోమా గారు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనని చెప్పారు. అలాంటి సమయంలో యేసుప్రభు వారు తోమా గారితోటి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని ప్రభువారు తోమా గారితో చెప్తున్నారు. నువ్వు నన్ను చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులని తోమా గారితో చెప్పారు. మనకి ఎప్పుడు కళ్ళకి కనిపించే వాటి మీదే మనం ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటాం. అయితే కనిపించని విషయాలపైన మనస్సుని లగ్నం చేయమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు మనల్ని. పేతురు గారు యేసుప్రభు వారిని చూసి సముద్రం మీద నడుచుకుంటూ రావాలని అనిపిస్తే నడుచుకుంటూ రావటానికి బదులుగా అక్కడ 2 పనులు చేస్తారు. ఏంటంటే సముద్రం మీద నడవాలి అని ఉంటే నడవాలి, లేదా ఈత కొట్టాలి అని అనిపిస్తే ఈత కొట్టాలి. కానీ ఆ 2 పనులు చేయటం వలన గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశారు. ఏదో ఒకదాని మీదే మనసు ఉంచినట్లయితే పేతురు గారు ఆ సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చేది కాదు. అయినా ప్రభు కాపాడారు. కాబట్టి అలానే అబ్రహాము గారికి తన సొంత శక్తి మీద నమ్మకం పోయేదాకా దేవుడు ఉంచారనమాట. ఇంకా నేనేం చేయలేను, ఇంకా నా వల్ల ఏమీ కాదు, దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాం గారు గ్రహించి తన దృష్టి అంతా మార్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచారు. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు చెప్తా ఉన్నారు. కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి, ఈత కొట్టాలి అనిపిస్తే ఈత కొట్టాలి. ఈ 2 పనులు చేయటం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి. దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకు దగ్గరగా ఎగిరితే అది ఎగరటమే కాదు. దేవుడు అబ్రహాముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు. తన శరీరంతో తానేమీ చెయ్యలేనని, కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చటానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకి బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులేమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తారు. తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలి అనలేదు నేను. ఆయన అన్న మాట చాలు. సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను. మనము ఇప్పుడు చూడకుండానే ప్రభువును విశ్వసిస్తున్నాము. అలాంటి విశ్వాసాన్ని అన్ని విషయాల్లో కూడా కనపరచాలని ప్రభు మన యొద్ద నుండి ఆశపడుతూ ఉన్నారు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రములు నాయన. అయ్యా తోమా గారు నా తండ్రి దేవా, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో నా చేతులు ఆయన మేకుల గుర్తులో పెట్టి ఆయన పక్కలో ఉంచితే, నా చెయ్యి ఉంచితేనే కానీ నేను నమ్మనని అన్నారు నా తండ్రి. అయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మీరు పలికారు ప్రభా. అయ్యా నా తండ్రి, ఎన్నోసార్లు మా కంటికి కనిపించే వాటి మీదే మేము చూస్తూ ఉంటాం, కానీ కంటికి కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చేయాలని
మీరు చెప్తా ఉన్నారు తండ్రి. అవునయ్యా, కొన్నిసార్లు నా తండ్రి మేము నమ్మకం ఉంచలేకపోతున్నాం దేవా. అయ్యా, మీ పైన నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రంలోనైనా మీరు ఏదైనా చేయగలరు నా దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ మాట మీద ముఖ్యంగా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాలు అని మీ అమూల్యమైన వాక్కుల మీద మేము విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీ కృపను అనుగ్రహించండి ఉదయకాల సమయంలో. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన ప్రభా మీ శక్తి చేత నింపమని వేడుకొంచున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ కృపతో నడిపించండి ప్రభా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయన. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.